డీటెయిల్స్ చూసుకుంటే ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల కోసం ఆందోళన చేస్తున్న బాధితులకు మద్దతుగా ధర్నా చేపట్టేందుకు ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్తో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మం జెడ్పీ సెంటర్ పరిసరాల్లో కూడా ఉద్రిక్తత నెలకొంది. ఇక భూదాన్ భూముల కోసం ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలోని గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి భూదాన్ సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంలో చేసుకున్నటువంటి పేదల గుడిసెలను తొలగించారనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ను కూడా వెకేట్ చేసినటువంటి పరిస్థితి. భూదానికి సంబంధించినటువంటి భూముల్లోని పేదలు వేసుకుంటే దానికి తిరిగి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి, కానీ వారిని వెకేట్ చేయిస్తూ నిర్దాక్షిణ్యంగా గుడిసెలు కూల్చివేయడం ఏంటంటూ కవితతో పాటు సైదాన్ మహారాజన్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు అనుమతి లేకుండా ఎవరు ఇక్కడికి రాకూడదంటూ కూడా వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేయడానికి ముందుగానే అంబేద్కర్ చౌరస్తాలోని పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అవతావుట్టిన సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కవితను, అంటే ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి ధర్నా కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు మహారాజన్ కూడా, అంటే వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులకు ముందస్తుగానే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇప్పటికీ ధర్నాలో పాల్గొనడం ఇది చట్టవిరుద్ధం అని చెప్తున్నారు పోలీసు అధికారులు కూడా. అక్కడ భూదానికి సంబంధించినటువంటి భూముల్లోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. పట్టా భూముల్లో నిర్మాణాలు చేపట్టకుండా చేశారని, ప్రభుత్వం కూల్చివేసినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏది విషయం ఉన్నా కూడా ముందస్తుగానే చెప్తూ ధర్నా చేసుకోవాలి, కానీ హఠావుటిన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు కానీ ప్రజా నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారనేది పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నట్టు. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం జిల్లా కేంద్రంలోని జరిగినటువంటి ఆ ధర్నా కార్యక్రమానికి కవిత వస్తున్నట్టుగా తెలిసినటువంటి ఆ పరిస్థితుల్లో ముందస్తుగా అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి పబ్లిక్ కూడలిలో జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగాను తెలంగాణ వ్యాప్తంగా ఒక గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. భూదాన్ భూముల్లోని ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో కూడా ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో కూడా వారిని ఇబ్బంది పెట్టి ఒకేసారిగా వారిని వెకేట్ చేపిస్తూ నిర్మాణాలన్నీ కూల్చివేయడం సరైన విధానం కాదంటూ కూడా కవిత కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానిపై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఇక ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి జరిగినటువంటి అనేక ధర్నా కార్యక్రమాలు, రాస్తారోకోలు చేస్తున్న కార్యక్రమంలో పోలీసులు ముందస్తుగానే ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ముందస్తు అవాంఛనీయంగా జరగకుండా ముందస్తుగానే వాళ్ళని సమాజ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి భూదాన్ సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక ఉద్యమకారులు కూడా ఇక్కడ భూదాన్ సంబంధించినటువంటి ల్యాండ్ లో చేసినటువంటి నిర్వహణ కావచ్చు, ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రజలని తెల్లచదురు చేసినటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున విమర్శించారు. దీనికి సంబంధించి ఈ రోజు చేసినటువంటి కవిత ధర్నా కార్యక్రమాన్ని అయితే ముందస్తుగానే అరెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భూమికి సంబంధించిన భూదాన్ ఉద్యమ నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జరిగినటువంటి విషయాలకు తాజాగా పోలీసులు చేసిన అరెస్టుకు సంబంధించి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. రాష్ట్రంలో 5 ఏళ్లు దుర్మార్గ పాలన కొనసాగిందని, ఆ దుర్మార్గమైన పాలనను సరిదిద్దే పనులు చేపట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లాలో కొత్త బురుజులలో మీ భూమి మీ హక్కు పేరుతో గ్రామ సభలో రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని, ఇక రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా QR కోడ్తో పాసు పుస్తకాలు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మానస. ఈ రోజు ఉదయం దాదాపుగా కూడా 11 గంటల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించడం జరిగింది. అయితే ప్రధానంగా అయితే మాత్రం నంద్యాల జిల్లా కొత్త బుర్జు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, రీసర్వేలో జరిగినటువంటి అవకతవకలపై అయితే మాత్రం ప్రధానంగా ఈ సమావేశం అంతా కూడా కొనసాగిందని చెప్పవచ్చు. అయితే మీ భూమి మీ హక్కు పేరుతో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా హాజరైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా QR కోడ్ తో కలిగి ఉన్నటువంటి పాస్బుక్లు పంపిణీ కార్యక్రమాన్ని అయితే మాత్రం ఈ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సభలో జగన్ ఉద్దేశించి అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు అయితే మాత్రం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. గత 5 ఏళ్ల పాలనలో
పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి అంతా కూడా కుంటుపడింది. పూర్తిగా కూడా ఆర్థిక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం నష్టపోయిందంటూ కూడా చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. అయితే 5 ఏళ్ల పాటు దుర్మార్గ పాలన జరిగిందంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అంతేకాకుండా చంద్రబాబు అయితే మాత్రం వివేకానంద హత్య కేసును కూడా మరోసారి ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే చంద్రబాబు మీ భూమి మీ హక్కు సంబంధించినటువంటి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అయితే మాత్రం ప్రధానంగా ఈ 2 కామెంట్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. అయితే వివేకానంద హత్య కేసులో జరిగినటువంటి ఒక్క పరిణామాన్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి అయితే మాత్రం ప్రజలకు వివరించే పరిస్థితిని చెప్తూనే అయితే ఇలాంటి దుర్మార్గ పాలనలో అలాంటి హత్యలు జరుగుతాయి, హత్య రాజకీయాలు జరిగేంటూ కూడా ఆయన జగన్ పై మరోసారి అయితే విచ్చిపడినటువంటి పరిస్థితి అయితే మాత్రం నంద్యాల వేదిక జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ ఏదైతే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో అయితే మాత్రం ప్రధానంగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరూ కూడా గతంలో జరిగినటువంటి సర్వే వివరాలు, అలాగే గతంలో జరిగినటువంటి రీసర్వేలో జరిగినటువంటి అవకతవకలతో పాటు కూడా పాస్ పుస్తకాల పైన రైతులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి పాస్ పుస్తకాల పైన జగన్ ఫోటో కానీ లేకపోతే ఆ రైతులకు పాటినటువంటి హద్దుల్లో జగన్ రాళ్ళు మీద వేసుకున్నటువంటి ఫోటోల పైన కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా రీసర్వే జరిపించిన అనంతరం కేవలం క్యూఆర్ కోడ్ తో మాత్రమే ఇస్తున్నాము, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజ్యముద్ర వేసి పాస్ పుస్తకాలు ఇస్తున్నామే కానీ ఎవరికి వ్యక్తిగతంగా సంబంధించినటువంటి చేయట్లేదు అంటూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన మాట్లాడడంతో పాటు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి భూ సర్వేలు ఎలాంటి అవకతవకలు జరిగినా సరే వెంటనే సంప్రదించి రైతులు తమ యొక్క సమస్యలు కూడా పరిష్కరించుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ లేకపోతే వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకొని వెంటనే ఈ రీసర్వేలో పాల్గొని ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాదారి పాస్ పుస్తకాలను ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో కూడా పొందాలంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి మాత్రం నంద్యాలలో ఉన్నటువంటి కొత్త బురుజు గ్రామంలో వేదికగా కూడా ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది. అంతటితో పాటు కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయి ఆ అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో దుర్మార్గ పాలన జరగడంతోనే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తీరినటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయంటే కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క నిధులు సమకూరుస్తూ ఈ సూపర్ 6 ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేశామా లేదు అంటా కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నేరుగా చంద్రబాబుపై ముఖాముఖి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అలాగే సూపర్ 6 ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తామంటూ కూడా చంద్రబాబు మరోసారి అయితే మాత్రం నంద్యాల వేదికగా అయితే మాత్రం ఆయన ఉద్ఘాటించినటువంటి పరిణామాలను కూడా ఆ ప్రాంతంలో కనిపించాయని చెప్పొచ్చు. మనసు రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రవణ్. ఏపీలోని పలు చోట్ల ఐటీ దాడులు నిర్వహించారు. విశాఖతో పాటు రాజమండ్రి, నెల్లూరులోనూ పలు రెస్టారెంట్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్లపై ఐటీ దాడులు. ఇక ఇదే రెస్టారెంట్కు చెందిన పెందుర్తితో పాటు అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడలోని బ్రాంచ్ల్లోనూ సోదాలు నిర్వహించారు. ఇక ఫుడ్ అమ్మకాలు చేస్తున్నప్పటికీ రికార్డులను డిజిటల్గా తొలగించినట్లు అధికారులు సేకరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? దేవిక, చూసుకుంటూ ఉంటే ఏపీ వ్యాప్తంగా పలు రెస్టారెంట్లపై అయితే ఆదాయపు శాఖ కొరడా జులిపించిందని చెప్పుకోవచ్చు. ప్రముఖంగా ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో అయితే ఐటీ శాఖ అయితే డిజిటల్ రూపంలో చెల్లించే ఆ పన్నులపైన అయితే ముఖ్యంగా సోదా చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలైనటువంటి విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఐటీ శాఖ తన దాడులను అయితే ఏకకాలంలో అయితే కొనసాగించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ దాడుల్లో అయితే ఐటీ శాఖ అయితే కొన్ని అయితే ఏదైతే కస్టమర్లు చెల్లించే నగదు రూపంలో చెల్లించే కరెన్సీకి డిజిటల్ రూపంలో వాళ్ళు ఇచ్చే బిల్లులకి మధ్య అయితే కొంత వ్యత్యాసం ఉందని కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఐటీ శాఖ అయితే తన సోదాలను అయితే కొనసాగించింది. విశాఖపట్నంలోని మధురవాడ, అలాగే భీమిలి, ప్రధానంగా రెస్టారెంట్లు ఏదైతే ప్రాంతాల్లో రద్దీగా ఉంటుందో ఆ రద్దీ ప్రాంతాల్లో ఐటీ శాఖ అనేది తన సోదాలను అయితే చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నంలోని సెలబ్రిటీ రెస్టారెంట్లో చేసిన సోదాల్లో అయితే కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రాథమికంగా అయితే ఐటీ శాఖ అయితే నిర్ధారణకు వచ్చింది. ఐటీ శాఖ చేసిన నిర్ధారణలో
డిజిటల్ కరెన్సీలో ఏదైతే రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్స్ బిల్లు రూపంలో చెల్లించే ఆ నగదుకు కానీ వాళ్ళు ఇచ్చే బిల్లుకి కానీ కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా వాళ్ళు కంప్యూటర్లో ఇచ్చే బిల్లు ద్వారా కొంత వ్యత్యాసం రావడం వల్ల అది ఏదైతే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టాల్సిందో ఆ ట్యాక్స్ మినహాయింపులో భాగంగానే కంప్యూటర్లో కొంతవరకు సాఫ్ట్వేర్లో మాయాజాలం చేసి ఆ మాయాజాలాన్ని ఉపయోగించి కొంతవరకు ఈ లూప్ హోల్స్ ఉపయోగించి కస్టమర్ చెల్లించే బిల్లుల్లో ప్రభుత్వానికి పన్నునైతే ఎగగొట్టడం కూడా చూస్తూ ఉండొచ్చు. ఇలాంటి డిజిటల్ కరెన్సీలో చెల్లిస్తున్న ఆ రికార్డ్స్ని పరిశీలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఐటీ శాఖ అయితే స్వాధీనం చేసుకుంది. వాటిని స్వాధీనం చేసుకుంది. అవకతవకలు జరిగాయని కూడా ప్రాథమికంగా అయితే ఐటీ శాఖ అయితే ఒక నిర్ధారణకు వచ్చింది. ఏదైతే కస్టమర్లు చేసే నగదు రూపంలో చెల్లించే బిల్లుకు కానీ వీళ్ళు డిజిటల్ రూపంలో ఇచ్చే బిల్లులకు కానీ కొంత వ్యత్యాసం ఉంది. ఇదైతే ఏదైతే బిల్లు ఉందో వాళ్ళు డిజిటల్ రూపంలో చెల్లించే బిల్లుకి తేడా రావడం వల్ల ప్రభుత్వానికి అయితే రెస్టారెంట్లు పన్ను ఎగ్గొడుతున్నాయని కూడా ఐటీ శాఖ అయితే నిర్ధారణకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రవీణ్. ఇక డీటెయిల్స్ చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సిబిఐ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఇక ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో పాటు ఈ కేసులో మొత్తం 23 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసినట్లు హైకోర్టు వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు పాలసీకి సంబంధించి ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించారు. మెయిన్గా దీనికి సంబంధించి ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే పోయిన నెల 23 మందికి సంబంధించి ఏదైతే లిక్కర్ కేసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ప్రధానంగా మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు కవిత, వీళ్ళందరూ కూడా దీనికి కేసుకు సంబంధించి 23 మందికి సంబంధించి కేసు నడుస్తున్న టైంలోనే ట్రయల్ రన్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేసు కూడా వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మొత్తం కూడా వాదనలు జరిగినాయి. మెయిన్గా ప్రధానంగా దీనికి సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే వాట్సాప్ ద్వారానే ఏదైతే లిక్కర్ పాలసీకి మార్పిడికి లంచం రూపంలో 19 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగినాయి. మెయిన్గా ఏదైతే దీనికి కొంతమంది అప్రూవర్గా మారారు, ఈ కేసు మధ్యలోనే ఉంది, ఇలా విచారణ మొత్తం కూడా పూర్తి అవ్వకుండా ఇలా వీళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదు అని చెప్పేసి కోర్టులో దీనికి సంబంధించి మొత్తం కూడా విచారణ జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్లు జరిగినాయి 100 కోట్ల వరకు జరిగినాయి, ఇవి ఎలక్షన్ పర్పస్కు వాడారు అని చెప్పేసి ప్రధానంగా దానికి సంబంధించి కూడా అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కోర్టులో వినిపించడం జరిగింది. మరోపక్క మనీకి సంబంధించి ఇష్యూ నడుస్తుంది. ఈడీ కేసు కూడా దీనికి సంబంధించి కూడా వాయిదా వేయాలని సిబిఐ కోర్టులో ఈరోజు దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టు ఢిల్లీ హైకోర్టుకి వినిపించారో సో దానికి సంబంధించి కూడా ఈ నెల 16వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్పై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు పెరుగుతున్నాయి. అరబ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు జరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ పరిణామాలపై తక్షణ చర్చ కోరుతూ ప్రతిపక్షాలు పట్టుబడటంతో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వాయిదా తీర్మానం తిరస్కరించడంతో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయగా సభ సజావుగా సాగకపోవడంతో లోక్సభను చైర్మన్ రేపటికి వాయిదా వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో దాదాపుగా ఇరాన్ పైన దాడులు చేయడం, ఇరాన్ లో బాగా ఆస్తి నష్టం జరగడం, చాలా వరకు కూడా మిత్ర దేశాల పైన కూడా ఇరాన్ దాడులు చేస్తే, ప్రతి దాడులు చేస్తే దాదాపుగా నష్టం ప్రపంచ వ్యాప్తంగా వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ రోజు లోకసభలో మిత్రపక్ష పార్టీ నేతలంతా కూడా మాకు 0 అవర్లో మాకు పర్మిషన్ ఇవ్వాలా, మాట్లాడాలని చెప్పేసి వాయిదా తీర్మానం
పోవడంతో ఆ వాయిదా తీర్మానానికి స్పీకర్ గారు ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత సభను 2 సార్లు వాయిదా వేయడం, అంటే వాయిదా వేసి ఆ తర్వాత రేపటికి వాయిదా వేయడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలలో ఇదే దాడులు కనుక కొనసాగితే ఇది క్రమక్రమేణా ప్రపంచ వ్యాప్తంగా ఇది వాణిజ్య పరంగా దేశాల పైన ప్రభావం పడుతుంది, తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఇక్కడ నుంచి అక్కడికి తరలి వెళ్ళేటువంటి మార్కెటింగ్ కానీ, అక్కడి నుంచి ఇటు వచ్చే క్రూడ్ ఆయిల్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఆ ప్రాంతాల నుంచి వచ్చే వాటికి బాగా ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇది బాగా భారీ ఎత్తున సంక్షోభానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కనుక వీటిపైన ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని మధ్యవర్తిత్వం జరిపేయడమా, లేకుంటే ఆ దేశాల పైన నిరోధించే విధంగా, అంటే కాంప్రమైజ్ అయ్యే నిర్దేశే విధంగా మనం చర్చ చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా ప్రైమ్ మినిస్టర్ చొరవ తీసుకొని వాళ్ళతో సంప్రదింపులు జరిపేటువంటి నేపథ్యంలోనే ఈరోజు వాయిదా తీర్మానం తిరస్కరించి రేపటికి వాయిదా వేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య పరంగా దేశాల పైన మనకు పడుతుంది. మనకు వచ్చేటువంటి నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉన్నది కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకోవడానికి మాకు అవకాశం ఏంటి, చర్చ పెడదాం. ఆ దేశాల పైన దాడుల పైన మనం చర్చ పెట్టి మనం ఏ విధంగా ప్రికాషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ చర్చకు వాళ్ళు ప్రతిపక్షాలంతా కూడా పట్టుబట్టడం, దానికి ఏదైతే స్పీకరు దానికి ఆక్షేపించడం, తర్వాత పోడియం వద్ద కూడా దూసుకెళ్లడం, ఖచ్చితంగా చర్చ జరపాలి. ఆర్థిక సంక్షోభాలకు వెళ్ళక ముందే మనం ముందు జాగ్రత్త ప్రికాషన్ తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో వాళ్ళు స్పీకర్ గారు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ తిరస్కరించడం జరిగింది. దానిపైన స్పీకర్ దగ్గరకు పోయి కూడా దానికి వాళ్ళ ఆక్వాపలు చెప్పడం జరిగింది. దానిపైన రేపటికి కనుక వాయిదా తీర్మానం రేపటికి ఈ రోజు లోకసభకి వాళ్ళు రద్దుపరిచి రేపటికి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. ఇరాన్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కొత్త సుప్రీం లీడర్గా భావిస్తున్న మోజ్తబా ఖమేనీకి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజాసభలు నిర్వహిస్తున్నారు. ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున సభలకు ప్రజలు హాజరు కావాలని సందేశాలు పంపుతున్నారు. ముఖ్యంగా ఎన్కలాబ్ స్క్వేర్లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మోజ్తబా ఖమేనీ హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ ద్వారా రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? గత 10 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ పౌరులకు అమెరికా సైన్యం ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇరాన్ సైన్యం జనావాసాల మధ్య నుంచి డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తున్నందున ప్రజలు ఎవరు కూడా ఇళ్లలు బయటకు రావద్దని చెప్పి ప్రస్తుతం అయితే తెలియజేస్తోంది. అయితే లక్షలాది మంది సామాన్యులు ప్రాణం ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉన్నందున ఎవరు కూడా ఇరాన్ వాసులు ఎవరు కూడా ఈ జనావాసాలు రావద్దని చెప్పి వాళ్ళైతే కోరుతున్నారు. ఈ రోజుకు 10వ రోజుకు యుద్ధం చేరుకుంది. అయితే ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ దాడులు ఇప్పటికీ కొనసాగడం వల్ల ప్రధానంగా ప్రాణ నష్టం ఎక్కువగానే జరుగుతుంది, ఇటు ఆస్తి నష్టం కూడా అదే విధంగా జరుగుతోంది. అయితే ఈ దాడుల నేపథ్యంలో ఏదైతే అమెరికా జనావాసాలు ప్రధానంగా ఈ ప్రమాదం ఉన్నంత కారణంగా ఈ మిలిటరీ ఏదైతే డెర్జుపోల్, ఇస్ఫహాన్, ఫెరోజ్ వంటి రద్దీ ప్రాంతాల నుంచి అమెరికా అయితే ప్రస్తుతం దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపైన ఇతర పొరుగు దేశాలు దాడులు జరిపే అవకాశం ఉంది. అందు కారణంగా ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే అమెరికా అయితే వారికి హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ప్రతి దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమాయక ప్రజల ప్రాణాలను పరంగా పెడుతోందని కమాండర్ అడ్మిరల్ బ్రూడ్ కోఫర్ అయితే ఆయన తెలియజేశారు. ఇరాన్ తన పొరుగు దేశంలోని పౌర విమానాశ్రయాలు, హోటళ్ల పైన కూడా విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అలాగే ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యుద్ధాలు ఈ విధంగానే కంటిన్యూ అవుతే ఇతర దేశాల పైన దాడులు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ తరుణంలో 2 దేశాలు కూడా సంయమనం పాటించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే దీనికి ఒక పేరు కూడా పెట్టింది. ఏంటంటే ఇది ఇప్పుడు అన్ని దేశాలు కూడా సంయమనంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని కూడా తెలియజేసింది. ఎందుకంటే అన్ని దేశాలు ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అటు ఇరాన్ కావచ్చు, 2 కూడా అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఎవరు అణ్వాయుధాలు తో దాడి చేసినా అపారమైన ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నభిన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దేశాలన్నీ సంయమనం పాటించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పట్లో మాత్రం ఈ యుద్ధం ఆగే అవకాశం లేదని చెప్పి అమెరికా కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇరాన్
ఇరాన్ అమెరికా ఇద్దరు కలిసి కూడా ఈ ఏదైతే దాడుల పైన ప్రజలైతే చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అలాగే ఇటు సంబంధించి సౌదీ అరేబియాపై చమురు కేంద్రాల పైన కూడా టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ చమురుకు సంబంధించి కూడా ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. చమురుకు సంబంధించి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 3,000 లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు యుఏఈ ప్రకటించింది. దీంతో మొత్తం ఎందుకంటే అటు ఏదైతే వలస వెళ్ళిన వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకా యుఏఈ దాడులు అయితే ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.